అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రదీప్ పెంట్రపాటి, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఈ నెల సార్కోమా అవేర్నెస్ మంత్గా మనం జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచంలో చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అందులో సార్కోమా అనేది చాలా అరుదైన క్యాన్సర్. అంటే చెప్పాలంటే ఉదాహరణకి మనకి ఒక 100 క్యాన్సర్ పేషెంట్లు వస్తే మహా అయితే 4-5 అందులో సార్కోమాతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇంత రేర్ క్యాన్సర్ గురించి ఈరోజు ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం? అసలు దీనికి ఇలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, దానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. ఎవరికైనా అంటే ఏ వయసుతో సంబంధం లేదు, హ్యాబిట్స్తో సంబంధం లేదు, ఆడ మగానే సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్లో అయినా రావచ్చు. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి, అలాగే అడాలసెంట్స్ అంటే వాళ్ళ ఎక్కువగా 10 to 20 years, 30 years ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళడము, జాబ్లో సెటిల్ అవ్వడము, ఇలాంటి ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడే మ్యారేజ్ అయ్యి ఉండడము, ఇలాంటి జనం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గాన క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ చాలా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే, ఇది బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు. అంటే ఓన్లీ ఊపిరితిత్తుల్లోనో లేకపోతే బోన్స్లోనో అలా కాకుండా కొవ్వు కానీ, లేకపోతే పొట్ట కానీ, పేగులు కానీ ఎక్కడైనా రావచ్చు, కండరాల్లో కానీ. ఇది ఎలా ప్రజెంట్ అవుద్ది అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక గడ్డ వచ్చింది అంటే నొప్పి లేదు కదా, సరే పర్వాలేదు, అంత ప్రమాదకరం ఉండకపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ గడ్డలు అయితే నొప్పి ఉండవో ఆ గడ్డే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సార్కోమాస్ అన్నీ కూడా చాలాసార్లు నొప్పి లేకుండా వస్తూ ఉంటాయి. అలాగే చాలాసార్లు చిన్నపిల్లలు ఎముకల్లో నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఇవి నైట్ పడుకుంటే తగ్గిపోతూ ఉంటాయి. అండ్ మనం కూడా సర్లే ఎక్కువ ఆడుకున్నారు, లేకపోతే వర్క్ చేసి వచ్చి ఉంటారు, దానివల్ల నొప్పి వస్తుందని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రాత్రిపూట పడుకున్నా కూడా ఈ ఎముకల్లో నొప్పి తగ్గట్లేదంటే ఇది బోన్ సార్కోమా అయ్యే అవకాశం ఉండొచ్చు. దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, ఎక్కడైనా బాడీలో గడ్డ వస్తే అది నొప్పి లేదు అయినా కూడా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే అది పెరుగుతుంది, తగ్గట్లేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ సార్కోమా అనేది చాలా సింపుల్గా సర్జరీతో క్యూర్ అయిపోద్ది చాలాసార్లు. కాకపోతే ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దీనికంటూ సపరేట్ సార్కోమా సర్జరీ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళతో మాత్రమే చేయించుకోవాలి. అండ్ దీన్ని క్యూర్ చేయడానికి ఏదైతే సర్జరీ చేస్తామో అది ఒక్కసారి మనం కరెక్ట్గా చేయగలం. ఒకసారి సరిగ్గా అవ్వలేదు కదా, సెకండ్ టైం మనం బాగా చేయొచ్చులే అనే ఛాన్స్ మనకు దొరకకపోవచ్చు. అందుకే మొదటిసారి చూపించేటప్పుడే ఈ స్పెషలిస్ట్ సర్జరీకి మనం చూపించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఈ కారణాల వల్ల మనం సార్కోమా అనే జబ్బుకి చాలా వరకు మనం అవేర్నెస్ కల్పించగలిగితే ఈ జబ్బు వచ్చినా కూడా మనం చాలామందిని త్వరగా కాపాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్ వచ్చిన తర్వాత తీసుకోవాలని చెప్తారు. సో వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలామంది మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయొచ్చు? సార్కోమా వరకు మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, హ్యాబిట్స్కి సంబంధం లేకుండా ఉండే జబ్బు. సో మనిషి బతుకుంటే ఈ జబ్బు ఎవరికైనా రావచ్చు అన్న ఉద్దేశం మనకు ఉండాలి. దీన్ని రాకుండా మనం ప్రివెంట్ చేయలేం. కాకపోతే వచ్చిన వెంటనే తెలుసుకుంటే ఇది మనం పూర్తిగా నయం చేయొచ్చు. అయితే సార్కోమా పక్కన పెడితే మన శరీరంలో కొన్ని క్యాన్సర్లు కొన్ని హ్యాబిట్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది, అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికి ముఖ్యంగా మనం సజెస్ట్ చేసేది ఏంటి అంటే, పొగాకు, సిగరెట్ వాడకుండా ఉండాలని మనం చెప్తాం. అలాగే టొబాకో చూయింగ్ కూడా మనం అవాయిడ్ చేయమని చెప్తాం, ఎందుకంటే ఈ టొబాకో వల్ల చాలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మన లైఫ్ స్టైల్ ఏదైతే మనం రోజువారీ లైఫ్ స్టైల్ మనం అవలంబించుకుంటామో, ముఖ్యంగా మన డైట్ కానీ, మనం ఎక్సర్సైజ్ కానీ, మన ఫుడ్ కంటెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం రోజుకి 4 to 5 లీటర్స్ వాటర్ అయితే మనం తాగాల్సిన అవసరం ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే. అలాగే మనం తీసుకునే డైట్
ఎక్కువగా మనం హోమ్ కుక్డ్ ఫుడ్, ఇంట్లో వండుకున్న ఆహారం కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. బయట ఏదైతే ప్రాసెస్డ్ డైట్ ఉంటుందో, అంటే ప్యాక్ చేసి వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. అలాగే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వారానికి 5 సార్లన్నా మనం ఎక్సర్సైజ్ చేయాలని సజెస్ట్ చేస్తాం. అందులో 2 రోజులు కనీసం రన్నింగ్ లాంటి కార్డియో ఎక్సర్సైజ్, 3 రోజులు వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటి ఎక్సర్సైజ్ మనం సజెస్ట్ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మన బాడీకి రికవరీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం రోజు ఎంతో వర్క్ చేస్తాం, ఎంతో అలసిపోతాం, కానీ బాడీ రికవర్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి ఫిట్ అయిపోతుంది. సో దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 7 to 8 hours స్లీప్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే క్యాన్సర్ రాదు అని మనం చెప్పలేం, కాకపోతే క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ చాలా వరకు తగ్గుద్ది. వచ్చినా కూడా ట్రీట్మెంట్ సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే.